హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ ఫుడ్స్. ఈరోజు మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను. రెసిపీ ఏమో పాతదే, కానీ చేసే విధానం, వాడే ఇంగ్రీడియంట్స్ అంతా సింపుల్గా ఉంటాయండి. మీరే ఆశ్చర్యపోతారు, అయ్యో ఇన్ని రోజులు ఇది తెలియక కేక్ చేసుకోలేదే అనేసి. ముందు మీరే ఈ వీడియోలో చూస్తారు కదా. స్పెషల్ ఏంటో చూడండి. ముందుగా ఈ నేను చెప్పే కొలతలతో కానీ మీరు చేస్తే కేక్ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ కప్పులో చూడండి, నేను ఇక్కడ చక్కెర తీసుకున్నాను, హాఫ్ కప్ చక్కెర తీసుకున్నాను. ఒక మిక్సీ జార్లో వేసి ఫస్ట్ ఇట్లా పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి చూపించే విధంగా. ఆ తర్వాత అదే కప్పులో 1/4 కప్ ఆఫ్ ఇక్కడ నేను కౌఘీ వాడుతున్నానండి. అది కూడా ఈ మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ముందుగా మీరు అర్రే ఈ కేక్ను ఏం ఓవెన్ లేకుండా, కుక్కర్ లేకుండా ఇంత ఈజీగా చేసుకోవచ్చా అనేసి మీరే ఆశ్చర్యపోతారు. చూడండి ఇట్లా గ్రైండ్ చేసుకున్నాను. చాలా చక్కగా గ్రైండ్ అయిపోయింది చూడండి. దీన్ని ఒక బౌల్లో ఇట్లా తీసుకుంటాము. ఆ తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని ఇంకా స్టవ్ మీద నేను ఒక గిన్నెలో ఒక ప్యాకెట్ పాలు వేసుకున్నానండి. ప్యాకెట్ పాలు వేసుకున్నాక దీన్ని బాగా కాంచాలి. అంటే ఒక ప్యాకెట్ పాలు, హాఫ్ ప్యాకెట్ పాలు అయ్యేంత వరకు దీన్ని బాగా కాంచుకోవాలి. చూడండి ఇవి ఇంగ్రీడియంట్స్. నేను ఇది ఫ్రూట్ కేక్ కాబట్టి ఇంట్లో మీరు ఏదైనా డ్రై ఫ్రూట్స్ వాడుకోవచ్చండి. నేను ఇక్కడ టూటీ ఫ్రూటీ, ఇవి డ్రై నట్స్ అవన్నీ వాడాను. చూడండి ఇదొక బౌల్లో కట్ చేసుకొని కాజు, పిస్తా, బాదము ఇట్లా మీ ఇష్టంగా ఏదైనా డ్రై నట్స్ వేసుకోవచ్చు. పుచ్చగింజలు, కాజు, మునక్క, పిస్తా ఇవన్నీ వేసుకున్నాను. కొన్ని పక్కన పెట్టేసుకున్నానండి, పైన గార్నిష్ చేయడానికి ఉంటుందనేసి. చూడండి ఈ టూటీ ఫ్రూటీ వేస్తే ఏమంటే కేక్ కలర్ఫుల్గా ఉంటుందండి. చూడండి ఇట్లా టూటీ ఫ్రూటీ కూడా వేసుకొని దీంట్లో ఒక స్పూన్ ఒక స్పూన్ గోధుమ పిండి ఇట్లా వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. ఎందుకంటే ఇవి కేక్లో కలుపుతాం కాబట్టి అవి అంటుకోకుండా ఉండడానికి ఇట్లా వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. చూడండి ఇప్పుడు పాలు చూడండి ఎంత బాగా, చూడండి కన్సిస్టెన్సీ హాఫ్ అయిపోయింది కాబట్టి పాలు ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకుంటాం దింపుకొని. ఆ లోపల ఒక జల్లెడలో గోధుమ పిండి, ఇక్కడ నేను 1.5 కప్ గోధుమ పిండి తీసుకున్నాను చూడండి. తర్వాత ఇవి వచ్చి కస్టర్డ్ పౌడర్, ఇది ఒక హాఫ్ కప్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా జల్లడించుకోవాలి. చూడండి ఇట్లా జల్లడించుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్, బేకింగ్ పౌడర్, కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఇక్కడ చూపించే విధంగా జల్లడించుకోవాలి. అంటే మధ్యలో ఏమీది లేకుండా. ఇవి చూడండి ఎంత ఈజీగా, అంటే మీకు ఒక కుక్కర్ ఏం లేకుండానే, ఓవెన్ లేకుండానే ఇంట్లోనే ఈజీగా, అరే ఇంతకుముందు ఇది తెలియదే అనుకుని మీరు ఆశ్చర్యపడతారు. చూడండి ఇట్లా జల్లడించుకున్న తర్వాత ఇప్పుడు మనము బౌల్లో ఇవి గ్రైండ్ చేసుకుని ఘీ అండ్ షుగర్ గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అందులో ఈ పిండిని కొద్దిగా వేసుకొని ఇట్లా ఒక విస్కస్ సహాయంతో ఇట్లా బాగా కలుపుకోవాలి. దీంతో కలుపుకుంటే ఇవి ఉంటలు కట్టకుండా బాగా మిక్స్ అవుతుందండి. చూడండి మేము కాంచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదా, ఆ పాలు కొద్దిగా వేసుకొని ఇట్లా తిప్పుకుంటూ ఒకే డైరెక్షన్లో కొద్దిగా పిండి కలుపుకుంటూ ఇట్లా కలుపుకోవాలండి. పాలు చూడండి వేసుకుంటున్నాను, మరి వేసుకున్నాక ఇట్లా కలుపుకోవాలి. ఇది మీరు ఈ కేక్ చేసుకొని పిల్లలకు పెడితే, పిల్లలైతే మళ్ళీ అంటే మీరు ఒక బర్త్డే అయినా కానీ, మ్యారేజ్ యానివర్సరీకైనా కానీ, ఏ సందర్భంలో అయినా ఈ ఫ్రూట్ కేక్ చేసుకొని ఎంచక్కా సెలబ్రేట్ చేసుకోవచ్చు మీరు. చూడండి క్రిస్మస్ ఫ్రూట్ కేక్ కాబట్టి నేను ఇక్కడ ఇది కూడా స్టార్ షేపే తీసుకున్నానండి. దీనికి ఒక బటర్ పేపర్ తీసుకొని నేను ఇక్కడ ఘీ రాసుకున్నాను. తర్వాత ఈ కలుపుకున్న ఇది నేను దాంట్లో కేక్ దాంట్లో వేసుకుంటున్నాను. చూడండి ఇట్లా సరిచేసి
వేసుకున్న తర్వాత ఇంకా పైన గార్నిష్ కోసము అవి డ్రై నట్స్ పెట్టుకున్నాను కదా, ఆ డ్రై నట్స్తో గార్నిష్ చేసుకోవాలి. పైన చూడండి, చూపించే విధంగా ఇట్లా గార్నిష్ చేసుకోవాలి. చేసుకున్నాక పైన చెర్రీస్తో ఇట్లా చెర్రీస్తో గార్నిష్ చేసుకుంటే కలర్ఫుల్ కేక్ ఇదే మారిపోతుంది, కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో పైన ఇట్లా చేసుకున్నాక దీన్ని కొద్దిగా ఇట్లా ఇట్లా చూడండి, ఇట్లా కొద్దిగా ఇట్లా కొట్టిన తర్వాత ఇవి చిన్న కప్ కేక్స్ ఉన్నాయండి. నాకు బాగా బుజ్జిగా కనపడుతున్నాయి కాబట్టి నేను కప్ కేక్స్ లాగా చేసుకుంటాము. అవి కూడా ఒక 2 అనేసి తీసుకుని ఆ పిండి వేసి దానిపైన కూడా గార్నిష్తో అది ఇవి టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసుకున్నాను. చూడండి, పైన ఇట్లా గార్నిష్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఇప్పుడు మనం కుక్కర్లో కాకుండా దేంట్లో చేస్తున్నాం చూడండి, ఇదే ఈ రెసిపీలో ప్రత్యేకము. ఒక పెద్ద చూడండి కడాయి తీసుకోవాలి. ఎప్పుడైనా కడాయిలో చేశారా మీరు? ఈ విధంగా కూడా కడాయిలో కేక్ బేక్ చేసుకోవచ్చు అనేసి ఇదే స్పెషాలిటీ అండి ఈ కేక్కు. ఇట్లా కడాయి తీసుకొని కింద అది గిన్నె అట్లా పెట్టుకున్న తర్వాత దాంట్లో ప్రీహీట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఇంకా దాంట్లో అవి కేక్ అది పెట్టేసి పైన మూత పెట్టి అవి ఏదైనా బరువుగా అట్లా పెట్టేసుకుంటే సిమ్లో పెట్టుకోవాలండి. కరెక్ట్గా సిమ్లో పెట్టుకొని ఒక అర్ధగంట తర్వాత చూడండి, చూసి ఇవి కేక్ బేక్ అయ్యిందా లేదా అనేసి మీరు చాకుతో అట్లా చేసి చూస్తే మీకు కానీ ఆ చాకుకు ఇవి ఇంకా కచ్చాగా ఉందా లేకుంటే బాగా బేక్ అయిపోయిందా తెలిసిపోతుంది. ఏదైనా కొద్దిగా అంటుకుంటా ఉంటే ఇంకొద్దిగా బేక్ అవ్వాలా ఇది చూడండి. సో మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక అర్ధగంట, అంటే నాకు టోటల్గా ఈ కేక్ బేక్ అవ్వడానికి 1 గంట పట్టిందండి. మీరు కూడా 1 గంట లేకుంటే 1 గంట 15 మినిట్స్ అయినా పట్టచ్చు. సిమ్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి. చూద్దామా ఇప్పుడు బేక్ అయిపోయిందేమో. చూడండి, మూత తీసి చూస్తాము. ఇప్పుడు దీంతో టెస్ట్ చేస్తాము, నైఫ్ పెట్టి చూస్తాము అది బేక్ అయ్యిందా లేదా అనేసి క్లియర్గా తెలిసిపోతుంది. చూడండి, బాగా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. చూడండి, ఏమీ అంటుకోలేదు. సో పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. ఇంకా పక్కన తీసేసి ఇది చల్లారించాలి. చల్లారిన తర్వాత దీని పక్కన సైడ్ అవన్నీ బాగా ఇది చేసుకొని ఇట్లా తిప్పుకొని చూస్తే చూడండి ఎంత బుజ్జిగా కప్ కేక్ కూడా భలే ఉంది కదా. చూస్తూ ఉంటేనే నోరు ఊరుతూ ఉంది, టెంప్ట్ అవుతూ ఉన్నాను ఎప్పుడెప్పుడు తినేయాలా అనేసి. చూడండి, ఇట్లా ఇంకా సైడ్స్కు కొద్దిగా ఇట్లా బట్టతో ఇట్లా కప్పి పెట్టేసి కొంచెం సేపు చల్లారినాక ఆ తర్వాత ఒక 10 మినిట్స్ అట్లా పెట్టేసి తర్వాత చూద్దాము. చూడండి, ఇప్పుడు ఇది పూర్తిగా చల్లగా అయిపోయింది, చల్లారింది. చూడండి, సైడ్కు ఇట్లా కొద్దిగా అట్లా చేసుకున్నాక ఈజీగా కేకు వచ్చేస్తుంది. చూడండి, పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. మీకు ఇంకా కొద్దిగా బేక్ అవ్వాలా అనిపించినప్పుడు అదే నేను చెప్పాను కదా, టెస్టింగ్ ఎట్లనో చాకుతో అట్లా చేసి చూడొచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా, చూడండి బాగా బేక్ అయిపోయింది. ఇట్లా చూడండి ఏం చక్క క్రిస్మస్ ఫ్రూట్ కేక్ రెడీ. ఇంకా చూడండి సూపర్గా ఉంది, చూస్తూ ఉంటేనే నోరుతుంది. ఇంకా కట్ చేసి చూపిస్తాను మీకు. అంటే ఇది ఓన్లీ గోధుమ పిండితోనే, ఎటువంటి మైదా కానీ ఎటువంటి పౌడర్ మిల్క్ పౌడర్ లేకుండానే చూడండి ఎంత సాఫ్ట్గా టేస్టీగా ఉంటుందంటే పిల్లలు పదే పదే కేక్ చేయమని చెప్తారు. మీరు ఎంచక్క ఏ సందర్భం ఉన్నా ఏ సెలబ్రేషన్ ఉన్నా ఈ కేక్ చేసుకుని తినచ్చు, అంత టేస్టీగా ఉంటుందండి. ఇది అప్రిషియేషన్ గ్యారంటీడ్ రెసిపీ అండి. నా మాట విని ఒక్కసారి చేసుకుని తినండి, పిల్లలైతే చాలా ఇష్టపడతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.